ఒక అల్లుడుగా ఉండిపోయేవాడిని. నా భార్య సుదర్శన్ గారికి పెద్ద కూతురు. అక్క 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 అని పిల్లలందరూ కూడా పిలుస్తూ ఉండేవాళ్ళు. నేను ఈ శంషాబాద్లో అడుగుపెట్టిన తర్వాత నేను ఎక్కడుండాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఏలియా సారు మా చిన్నాయన ఇంట్లో ఖాళీ ఉంది సార్, ఒక రూము నేను మాట్లాడతాను అని చెప్పాడు. సరే మాట్లాడేది అన్నాను. నేను లగేజ్తో ఒకేసారి వచ్చాను. వస్తే కుమారు వాళ్ళ నాయనమ్మ ఉండేది, నాగమ్మ గారు, నన్ను రానేలేదు ఇంట్లోనికి. నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపో అన్న నన్ను. లేదమ్మా, ఇక్కడ నేను వచ్చాను, ఏలియా సార్ చెప్పారు అని అంటే, నా స్కూలు టైం అయిపోతుంది, వెళ్ళాలి, నాకు తెలియదు నువ్వెవరో, నువ్వు బయటకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనలేదు. సరే వెళ్ళిపోతానమ్మా, నేను లగేజ్ అయితే ఇక్కడ ఉంచుతాను, మాకులో వచ్చి తీసుకెళ్తానని చెప్పాను. నేను స్కూల్కి వెళ్ళిపోయాను, లగేజ్ ఇక్కడే ఉంది. ఈ విషయం తెలిసి ప్రభుదాస్ వచ్చాడు, వాళ్ళ పద్మ భర్త వచ్చి మాట్లాడి సామాన్ లోన్ పెట్టాడు. నాగమ్మ నన్ను, నేను ఉంటానంటే ఎక్కడ ఉంటావు నువ్వు, ఇక్కడ ఉంటానికి వీల్లేదు, మా ఇంట్లో ఖాళీ కాదు, అసలు నువ్వు రావద్దు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏందో, ఆడపిల్లలు ఉన్నారు మాకు ఇక్కడ, నువ్వు వెళ్ళిపో, రావద్దు, నీ సామాన్ వద్దు, నువ్వు వద్దు, వెళ్ళిపో అని అడిగించింది. నేను స్కూల్కి వెళ్ళి ఏలియా సార్ చెప్పాను ఇట్లా జరిగిందని. నేను మధ్యాహ్నం వచ్చాను. వచ్చేలోపు తలుపు తీసి లోన్ పెట్టి ప్రభుదాస్ ఉన్నాడు. మాట్లాడుకున్నాం, చెప్పాము, అయిపోయింది. ఇక్కడ అయిన తర్వాత నేను వచ్చాను, నేను ఒంటరిగానే వచ్చాను. అప్పుడు అదే మొదలుకొని ఇల్లే నా ఇల్లు అయిపోయింది. మా పెళ్ళి అయినప్పుడు కూడా నా భార్య వచ్చింది, ఇక్కడే ఉన్నాము. నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు ఒకే కుటుంబంగా ఉండిపోయాము. ఒకటే మాట, నాన్న నాన్న, అమ్మ అమ్మ, అక్క అక్క, నేనైతే సార్నే. ఈ విధంగా ఈ కుటుంబంలో ఉండిపోయాం మేము. ఎంతో సంతోషంగా, గారాభంగా, ఎంతో ఐక్యతగా ఉండేవాళ్ళం మేము. నేను ఏది చేస్తే చాలాగా ఉంది కాదు. కుమారు పెళ్లి చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఇక్కడని మాట్లాడటం జరుగుతుంది. ఆఖరికి రామ్నగర్లో జైసీలో చూస్తాం జరిగింది. సరే పిల్లల్ని చూద్దాము, మాట్లాడదామని చెప్పేసి చనిపోయాము. ఇక మేము పోయాము, పిల్లల్ని చూసే మాట్లాడుతున్నాం. నా జీవితంలో నేను ఎన్నడూ కని విననటువంటి సంఘటన అక్కడ జరిగింది. పిల్లల్ని చూసాము, చక్కగా ఉంది, పిల్లాడు బాగానే ఉన్నాడు, అంతా ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి జయశ్రీల తండ్రి అన్నాడు, అయ్యా పిల్లల గురించి మీ ఆలోచన ఏంటంటే, పిల్ల ఓకేనండి, మాకు సంతోషం, మాకు నచ్చింది. మరి కట్నాల కానుకల గురించి మాట్లాడుకుంటారు కదా, మరి ఏమేమంటారు అన్నారు.
ఏమి ఇమ్మంటారు అని అంటే కుమార్ తండ్రి సుదర్శన గారు అన్నాడు, ఏమి ఇమ్మంటారా, నీ కూతుర్ని ఇమ్మని అంటాం అన్నాడు. కూతుర్ని ఇస్తానయ్యా, మరి ఏదో కట్నాలు కానుకలు అంటారు కదా, ఏమి ఇమ్మంటారో అని అడిగాడు. నేను ఆ పెళ్ళికి పెద్దగా ఉన్నాను. నేను ఏమి ఇమ్మంటారంటే మాకు ఏమీ ఎక్కర్లేదు అన్నాడు సుదర్శన్ గారు. ఇదేమిటయ్యా, ఇదేమిటి, ఆడపిల్లల కట్నాలు అడుగుతారు ఎవరైనా కూడా, ఏమీ అక్కర్లేదంటే నాకేం అక్కర్లేదు అన్నాడు. అందరూ పక్క నవ్వి కూర్చొని అయిపోయింది. కాదయ్యా చెప్పండి, మా బిడ్డకి మేము ఏదో ఇవ్వాలి కదా, ఏమడుగుతుంది చెప్పండి అంటే, ఏం అక్కర్లేదు అన్నాను కదా అంటారు. ఆయన అన్నాడు, సరే స్కూటర్ ఇస్తానయ్యా, సైకిల్ మోటార్ రాయల్ ఎన్ఫీల్డ్ అది ఇస్తానన్నాడు. నువ్వేమి ఇవ్వద్దు నాకు, ఆల్రెడీ నా కొడుకు బండి ఉంది, బండి మీద తిరుగుతున్నాడు, నువ్వు బండి ఏమి ఇవ్వద్దు అన్నాడు. మరలా నవ్వుకుంటూ జరుగుతూ ఉంది. మరి ఇంకేమంటే ఏం అక్కర్లేదు. సరే తీసుకొని ఆయన చెబుతాం, వద్దు అని ఈయన అంటాం. ఇది నేను ఎన్నడూ ఎక్కడా వినలేదు. ఇచ్చిన సాలక ఇంకా విత్తారు అనేది ఆడపిల్లల విషయంలో జరిగేది. సుదర్శన్ గారు మాత్రం ఏమీ అక్కర్లేదు, నీ బిడ్డలతో చాలు అన్నారు. ప్రార్థన చేసి